హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి గుమ్మడి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. ఈరోజు 6 గంటలకే నిద్ర లేచానండి. లేవగానే ఫస్ట్ థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకున్నాను. ఇవి హోమియోపతి టాబ్లెట్స్ అండి. తర్వాత గుమ్మం ముందు ఊడ్చానండి. ఒరవటం అయిపోయిన తర్వాత తుడిచి ముగ్గు వేశాను. ముందే ముగ్గు ఉందండి. అయితే దీని మీద చాక్పీస్తో మళ్ళీ ఒక లైన్ వేస్తున్నాను. అలాగే కిచెన్లోకి వచ్చి స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకున్నాను. కొంచెం కాగాక 2 గ్లాసుల్లో పోసాను. ఒక గ్లాసులో మా హస్బెండ్ కోసం 1 స్పూన్ మెంతిపొడి వేసి కలిపానండి. అలాగే నా కోసం గ్లాసులో 1 స్పూన్ తేనె, బద్ద నిమ్మరసం పిండి కలుపుకొని నేను తాగాను. తర్వాత బాల్కనీలోకి వెళ్ళి మొక్కలకి నీళ్లు పోసానండి. అలాగే బయట ఉన్న మొక్కలకు కూడా నీళ్లు పోసాను. తర్వాత స్నానం చేసి వచ్చి గడప కడిగానండి. కడిగాక శుభ్రంగా తుడిచి పసుపు పూసాను. పసుపు పూయటం అయిపోయిన తర్వాత బొట్లు పెట్టానండి. తర్వాత నేను కూడా కాళ్ళకు పసుపు పూసుకొని పూలు కోయటానికి కిందికి వచ్చానండి. పండుగ కదా, ముందే అందరూ కోసేసుకున్నారు. ఈ పూలు దొరికాయి. మా హస్బెండ్ ఎలాగో బయటికి వెళ్ళారు అరటిపళ్ళు తేవటం కోసం. పూలు కూడా తెమ్మని చెప్పాను. తర్వాత పూజా సామాన్లు తోముకొని కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత వీటన్నిటిని దేవుడి ముందు పెట్టి దేవుడికి బొట్లు పూలు పెడుతూ విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి ఏకాదశి అసలు ఎలా వచ్చిందనే స్టోరీ చెప్తున్నానండి. పూర్వం మొరాసురుడు అనే రాక్షసుడితో విష్ణుమూర్తి యుద్ధం చేసి అలసిపోయి వచ్చి పడుకున్నాడట. అలా పడుకున్నప్పుడు మొరాసురుడు వచ్చి స్వామి మీద పడబోయాడు. అప్పుడు స్వామిలో నుండి ఒక స్త్రీ శక్తి ఒక తెరలాగా మంచి తేజస్సుతో బయటికి వచ్చింది. ఆ వచ్చిన స్వరూపాన్ని చూసి మొరాసురుడు భయంతో వెళ్ళి బియ్యంలో దాక్కున్నాడు. ఆ స్త్రీమూర్తి మొరాసురుణ్ణి వధిస్తుంది. ఆమె బయటికి వచ్చినప్పుడు తిది ఏకాదశి. అందుకే విష్ణుమూర్తి ఆమె స్వరూపాన్ని చూసి సంతోషంతో ఏకాదశి అనే పేరు పెట్టాడు. పైగా విష్ణుమూర్తి స్వరూపం అవడం వల్ల తన కూతురు ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి ఏకాదశి రోజు ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తారో వారు కూడా విష్ణుమూర్తికి ప్రీతికరమైన వాళ్ళు. మొరాసురుడు బియ్యంలో దాక్కున్నాడు కాబట్టి ఏకాదశి రోజు బియ్యంతో చేసినవి కాకుండా జొన్నలతో చేసిన పేలాలు లేదా పేలపిండిని మాత్రమే నైవేద్యంగా దేవుడికి పెట్టాలి. ఉపవాసం చేసేవారు కూడా ఈరోజు బియ్యంతో చేసిన పదార్థాలను తినకూడదండి. వేరే ఏమైనా తినొచ్చు. కథ చెప్పడం అయిపోయిందండి. ఇప్పుడు దీపారాధన చేస్తున్నాను. తర్వాత అగరబత్తీలు కూడా వెలిగించాను. విష్ణుమూర్తి అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను. తర్వాత ప్రతిరోజు మామూలుగా చదువుకునేవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ఒక అరగంట చదివాను. తర్వాత పేలపిండి, తాంబూలం, పేలాలతో చేసిన లడ్డూలను నైవేద్యంగా సమర్పించాను. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ యదుకుల భూషణ యశోదనందన రాధాపతే గోపాలకృష్ణ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ కుండలి భూషణ కైలాసవాస గౌరీపతే శివ శంభో శంకర. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ సాగర లంకన శ్రీరామదూత అంజని పుత్ర శ్రీ ఆంజనేయ. ఆదిశేష అనంత నయన
శ్రీనివాస శ్రీ వెంకటేశ 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 పాహి మాం శ్రీనివాస 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 రక్ష మాం వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్ష మాం వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్ష మాం. తర్వాత దేవుడికి హారతి ఇచ్చి నేను కూడా హారతి అద్దుకున్నానండి. ఇంతేనండి, పూజ అయిపోయింది. ఇక పూజ అవ్వగానే కిచెన్లోకి వచ్చానండి. దోసల పిండి ఉంది, దోసలు వేస్తున్నాను. ఈ పిండిని నేను జొన్నలతో చేశాను. టేస్ట్ చాలా బాగుంటాయండి. ఎక్కువ రైస్ వాడటం మంచిది కాదని ఈ మధ్య బియ్యం బదులు జొన్నలు వాడుతున్నాను. దోసలు విరగడం లాంటివి లేకుండా మంచిగా వస్తున్నాయి. ఆరోగ్యానికి మంచిది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. కప్పు మినపప్పు, కప్పు జొన్నలు, 2 స్పూన్స్ సగ్గుబియ్యం, 1 స్పూన్ మెంతులు కలిపి నానబెట్టి మిక్సీ పట్టుకోవాలండి. ఏ చట్నీతో తిన్నా కానీ చాలా బాగుంటాయి. ఇక లంచ్ కోసం సొరకాయతో డిఫరెంట్ కర్రీని చేస్తున్నానండి. ఈ సొరకాయని మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు. సొరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసుకొని 2 గ్లాసుల నీళ్ళు, 2 స్పూన్స్ సాల్ట్, 1.5 స్పూన్ కారం వేసి 1 విజిల్ వచ్చిన తర్వాత 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇలా మెత్తగా చేసుకోవాలండి. చూసారు ఎంత చక్కగా ఉడికిందో. తర్వాత నిమ్మసైజన్ చింతపండును నానబెట్టుకోవాలి. తర్వాత బౌల్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తిరగమాత పెట్టుకున్న తర్వాత దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ధనియాల పొడి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగిన తరువాత సొరకాయ పేస్టు, ఇంగువ, 1 స్పూన్ మెంతాకు వేసి దీనిలో చింతపండు పులుసు కూడా పోసి 3 నిమిషాలు ఉడికిన తరువాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంతేనండి, సొరకాయ పులుసు రెడీ. అలాగే ఇంకో స్పెషల్ రెసిపీ చేశానండి. ముందు గిన్నెలో కప్పు సేమియాను వేసి 3 కప్పులు నీళ్లు పోసి 5 నిమిషాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ప్యాన్లో 2 స్పూన్ ఆయిల్ వేసి తిరగమాత పెట్టుకొని వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా ముక్కలు వేసి వేగాక క్యారెట్ తురుము వేసి 2 నిమిషాల తర్వాత సేమియాలో వేసుకోవాలి. ఆరాక దీనిలో కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకొని 2 కప్పుల పెరుగు, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. సేమియా పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదండి. ఎప్పుడైనా సరే కూరగాయలు లేనప్పుడు కూడా దీన్ని ఇలా చేసుకోవచ్చండి. సొరకాయ పులుసులో కాంబినేషన్గా ముద్దపప్పు బాగుంటుందని కొంచెం ముద్దపప్పు పెడుతున్నానండి. ఒక స్టవ్ పై కుక్కర్లో ముద్దపప్పు, ఒక స్టవ్ పై కుక్కర్లో రైస్ పెట్టాను. అన్నం పప్పు కూడా ఉడికాయండి. అన్నీ సర్వ్ చేసుకుంటున్నాము. భోజనం చేసేసరికి 2:30 అలా అయ్యిందండి. 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నాము. లేచాక పైకి గుడికి వెళ్దాం అనుకుంటే బాగా వర్షం వస్తుందని ఆగిపోయామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చిందండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ అండి.